Yeah, it's a valid point. చాలా ముఖ్యమైన point he has suggested. Satyanarayana has just now said speaking to other persons. Speaking, yeah, it's a very broad subject. Speaking for what? ఎందుకోసం మాట్లాడతాం? There are many subtopics in speaking. మాట్లాడడంలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఎందుకోసం మాట్లాడతాం మనం? Speaking. Yeah, Nani, you can do that. ఎందుకోసం జనరల్గా మాట్లాడతాం ఇతరులతోటి? Yeah, Sai Kumar, you are there. You can also participate in the debate. Yeah, speaking for what? ఎందుకు మాట్లాడతాం మనం? ఒక షాప్ దగ్గరికి వెళ్ళావు, అక్కడ ఎందుకు మాట్లాడావు షాప్ కీపర్ తోటి? మనకు కావాల్సిందాన్ని కనుక్కోవడం కోసం అడుగుతాం. ఎస్, అంటే మనకు ఒక వస్తువు కావాలి. సో స్పీకింగ్ ఫర్ రిక్వెస్ట్స్. ఓకే, కొందరు రిక్వెస్ట్ చేయడం. యా, సపోజ్ యు ఆర్ ఏ మేనేజర్. మీ ఒక కింద ఒక పనివాడికి చెప్పావు, మాట్లాడావే, పలాని పని చెయ్యి అని చెప్పావు. అతనికి నువ్వేమి నిర్దేశించినట్టు మీ మాటలతోటి? లేదు, ఒక చిన్న బాబు ఉన్నాడు, వాడు ఒక అడ్రస్ అడిగాడు, నువ్వు వాడితో మాట్లాడావు, వాడికి నువ్వేమి చెప్పినట్టు? అడ్రస్ తెలియజేసాను సార్, అంటే హెల్ప్ చేసినట్టు. దట్ మీన్స్ యు ఆర్ సజెస్టింగ్ హిమ్, యు ఆర్ సజెస్టింగ్ ద అడ్రస్, రైట్? సలహా ఇవ్వడం. ఒకడు ప్రాబ్లమ్స్ లో ఉన్నాడు అంటే ఇదంతా మాట్లాడడమే, కానీ దాంట్లో టైప్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక పొలిటికల్ గా నువ్వు ఒక పార్టీలో చేరావు, అక్కడ మాట్లాడతావు. ఆ మాటలకి మనం ఒక ఫ్రెండ్ తో మాట్లాడిన మాటలకి తేడా ఉంటుంది కదా. రెండు స్పీచ్లేనా? కాదు కదా. యా, దేర్ ఈస్ ఎ డిఫరెన్స్. సో వీ కెన్ డివైడ్ ఇట్. స్పీకింగ్ లో డివైడ్స్ ఏం చేస్తాం? సలహా ఇవ్వడం కోసం, టు సజెస్ట్ సమ్వన్, ఫ్రెండ్ కావచ్చు, బయటవాడు కావచ్చు. యా, టు సజెస్ట్ అదర్స్. నీకు సలహా కావాలి, అప్పుడు నువ్వేం తీసుకుంటావు? టు రిసీవ్, అంతే కదా. టు రిసీవ్ గైడెన్స్ లేదా టు సీక్ గైడెన్స్. యా, మనం గైడెన్స్ తీసుకోవాలన్నా మళ్ళీ లాంగ్వేజే కావాలి. యా, టు రిసీవ్ గైడెన్స్. ఎస్, యు ఆర్ సేయింగ్ సంథింగ్. వాయిస్ కట్ అవుతుంది సార్. నా దగ్గర నుంచా? yes sir. Here the network is okay. It's very nice network. What is wrong? Let me check. Oh, yeah, I will connect it to the office. Now I think it will be a. Now it is audible clearly. Okay sir. Yeah, that's a small issue of a network problem. So you are two only. There are I think 36 students out of 32 in second year. Only 2 left in the group, in the meeting. Where are the remaining students? Do you know? I don't know sir. I don't know. Do you know Mr. Nani? Are you there, Mr. Satyanarayana? Yeah, definitely. We don't wait for someone. We will do a good. మీరు ఈ 35 minutes నాకు తెలిసి కరెక్ట్గా నేను 3కి ఆఫ్ చేస్తాను. ఈ 30 minutesలో మీకు ఖచ్చితంగా ఏదో ఒకటి నేర్పి నేను ఈ మీటింగ్ ఎండ్ చేస్తాను. వితౌట్ టీచింగ్ ఎనీథింగ్ ఐ వోంట్ ఎండ్ దిస్, ఆర్ ఐ డోంట్ ప్రొలాంగ్ ఇట్. 3 కంటే ఎక్కువ తీసుకోను, అంతకన్నా తక్కువ తీసుకోను. అందులోనూ ఖచ్చితంగా మనం ఏదో ఒక విషయం నేర్చుకుని ఈరోజు క్లాస్ని మనం 3 గంటలకు ఎండ్ చేసుకుందాం. దెర్ ఈజ్ ఓన్లీ 30 minutes లెఫ్ట్. సో మంచి వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడుకుందాం. సో ఫంక్షన్స్ అంటే ఒక లాంగ్వేజ్ చేసే విధులు, ఒక పనులు. అది తను నాని చెప్పాడు, ఏమన్నాడంటే టు స్పీక్ అన్నాడు, మాట్లాడడం. సో మాట్లాడడంలో కూడా ఒకరికి గైడెన్స్ ఇవ్వడానికి, టు గైడ్ సంబడి, ఇంకా టు సజెస్ట్ సంబడి, ఒకటి సలహా ఇవ్వడానికి, టు మోటివేట్ సంబడి. ఒకడు చాలా డల్గా ఉంటుంటాడు, రే నువ్వు చేయగలవు మామ, నువ్వు చేయగలవు అని నువ్వు మోటివేట్ చేస్తావు. నువ్వు లాంగ్వేజ్ లేకపోతే చేయలేవు కదా. సో టు మోటివేట్ సంబడి. నెక్స్ట్
టు మోటివేట్ సంబడి, దెన్ ఇంకా ఏం చేస్తాం, టు ఆర్డర్ సంబడి. సపోజ్ యువర్ ఏ మేనేజర్, యు ఆర్డర్ సమ్వన్, నువ్వు ఆర్డర్ వేస్తావు ఏంటి, ఒక కస్టమర్లకి వేయం, మన దగ్గర ఉన్న ఎంప్లాయీస్కి, రే వాడిని చూడరా, వాడికి ఏం కావాలో చూడు. సపోజ్ యు ఆర్ రన్నింగ్ ఏ హోటల్, మీరేం చెప్తారు, అతను వచ్చి కూర్చున్నాడు, అతనికి ఏం కావాలో చూడండి అంటారు. నువ్వు అక్కడ దయచేసి అతనికి ఏం కావాలో చూడండి అని అనవు. చూడడం అక్కడ ఏమున్నదంట అంటే ఆర్డర్ వేస్తావు, బికాస్ దే ఆర్ యువర్ సర్వెంట్స్. మీ ఎంప్లాయీస్ అంతా నీకు సర్వెంట్స్గా పనిచేస్తారు, నువ్వు ఆర్డర్ వేస్తే వాళ్ళు పనిచేస్తారు. అక్కడ నువ్వు దయచేసి తీసుకురండి అది ఇది అంటే వాడు నీకు పని చేయడు. ఓకే, యాజ్ ఎ మేనేజర్ యూ హ్యావ్ కమాండ్ అండ్ యూ కమాండ్ దెమ్, యూ ఆర్డర్ దెమ్. సో టు ఆర్డర్, మీరు కొందరిని ఆర్డర్ చేయడానికి, కమాండ్ చేయడానికి. సపోజ్ యూ గో టు ద ఆర్మీ, ది కమాండ్, దే ఆర్డర్ ఆల్ ద సోల్జర్స్, ఓకే నౌ వీఆర్ గోయింగ్ టు ఫైట్ విత్ చైనా, వీఆర్ మూవింగ్ టు ది చైనా బోర్డర్. ఏదో నేను రానండి అని ఏ సోల్జర్ వెనక్కి తిరగడానికి లేదు, మీరు దయచేసి అక్కడికి రండి మనం ఫైట్ చేస్తున్నామంటే ఎవరు రాదు. సో దట్ ఈస్ అన్ ఆర్డర్. ఆర్ వీఆర్ గోయింగ్ బ్యాక్, ఓకే చర్చలు సఫలమయ్యాయి, గవర్నమెంట్ మాట్లాడింది చైనా తోటి, మనం ఇక్కడ ఉన్న భాగంలో నుంచి, లేదా సిక్కిం దగ్గర ఉన్న బోర్డర్ నుంచి మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం, లేదా చైనా సరిహద్దుల నుంచి మనం కొంచెం వెనక్కి తగ్గుతాం, కొంచెం ముందుకు వెళ్తాం, లేదా వార్ లేదు, ఏమి చేయొద్దు అక్కడే నిలబడిపోండి. దీస్ ఆర్ కమాండ్స్. సో దే నీడ్ లాంగ్వేజ్. సో టు కమాండ్ సమ్వన్, టు సజెస్ట్ సమ్వన్, టు గివ్ అడ్వైస్ సమ్వన్, ఆర్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఎబిలిటీ, నేను ఇది చేయగలను అది చేయగలను. చూడండి, మీరు చెప్తారు, ఒక పొలిటికల్ స్పీచ్ ఇచ్చారనుకోండి, వచ్చే సంవత్సరానికి అది తయారు చేస్తాను, ఒక ప్రాజెక్ట్ తెస్తాను, లేదా స్టేటస్ తెస్తాను, సంథింగ్ యు ఆర్ డూయింగ్. లేదు, మీ కెరీర్ గురించి మీరు చెప్తారు, మీ నాన్నగారికి చెప్తారు, నాన్న ఒక 2 yearsలో నేను జాబ్ కొడతాను, మమ్మీ 2 yearsలో జాబ్ కొడతాను. సో టు టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఆల్సో యూ నీడ్ ఇంగ్లీష్. నాట్ ఓన్లీ ఇంగ్లీష్, ఎనీ లాంగ్వేజ్ యూ నీడ్. So that is the function of any language. The same function we see today in English. So first of all we see the ability. అంటే మన గురించి మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఎబిలిటీ, మన సామర్థ్యాన్ని ఎలా చెప్పుకుంటామో దాన్ని ఇంగ్లీష్లో చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని కెన్తో చూద్దాం. నేను మీకు దీన్ని ఒక వైట్ బోర్డ్లో చూపిస్తాను, సో దట్ మీకు ఒక ఎగ్జాంపుల్ అర్థమైతే మూడవది మీరే చెప్తారు. సో లెట్ మీ సీ ద వైట్ బోర్డ్. I think somebody is joining. Yeah, let me. I hope you are seeing it. మీకు కనిపిస్తుందా ఇది? సో ఇక్కడ నేనేం చేస్తానంటే మిమ్మల్ని చిన్న క్వశ్చన్స్ అడుగుతాను, మీరు చెప్పండి. ఎబిలిటీ అంటే మనం కెన్ తోటి మొదలెడతాం. సపోజ్ కెన్ యూ స్పీక్ ఫ్రెంచ్ అని మిమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకోండి, వాట్ యూ సజెస్ట్ కాదు, మీరు వాట్ యూ సే, కెన్ యూ స్పీక్ ఫ్రెంచ్, వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? ఏం చెప్తారు దానికి మీరు ఆన్సర్గా? మీరు ఫ్రెంచ్ మాట్లాడగలరా? ఒకటి నిన్ను తెలుసుకోవాలనుకున్నాడు నీ ఎబిలిటీ. నో, I can't speak. yes, I can't speak French. సపోజ్ ఇంకొకటి వచ్చేసి కెన్ యూ రైడ్ ఏ బైసికల్ అన్నాడు. స్పెల్లింగ్ నేను తప్పు రాస్తున్నాను. కెన్ యూ రైడ్ ఏ బైసికల్ అన్నాడు. వాట్ విల్ బి యువర్ ఆన్సర్? దీనికి మీరు ఆన్సర్ ఏం చేస్తారు? కెన్ యూ రైడ్ ఏ బైసికల్ అని అన్నాడు. సో వాట్ యు ఆన్సర్ హిమ్? Yes, I can ride. Yeah, your answer will be yes, I can ride a bicycle. లేదా yes I can అన్నా సరిపోతుంది. Bicycle. So this is your ability. Okay, I will ask randomly some of the questions so that you answer it. Can you paint? I am asking everyone, can you paint? Okay,
maybe my voice is difficult when you hear. I will type here as I speak so much fast. You tell me. So now, can you swim? What is your answer? Can you swim? I cannot read. Okay. First of all, you put no. No, I cannot. It is a spoken English. That's why you say can't. No, I can't. Okay, swim. I hope there is No, Ramakrishna. Does I anybody, can't. can anybody swim? ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళు, మీటింగ్ లో ఉన్న వాళ్ళు, ఎవరికైనా స్విమ్మింగ్ వచ్చా? కెన్ యూ స్విమ్ ఎనీబడి అదర్ దాన్ సాయిరమ? ఎవరున్నారు? సాయి కుమార్, కెన్ యూ స్విమ్? సాయి కుమార్. నాగస్వాతి, కెన్ యూ స్విమ్? I cannot swim, sir. Oh, you have not learnt it actually. You did not learn it. Yeah, who else? Mark Raju, can you swim? Mark Raju, can you swim? He has become so silent these days. Mark Raju, please tell me, can you swim, Mr. Mark Raju? See, there are two persons have answered, no, I can't swim. And there are three more who are there. Nani, Satyanarayana, can you swim? Mark Raju, can you swim? Sai Kumar, can you swim? Can I not swim, sir? That means no, I can't swim. Okay, very nice. Yes. Yeah, very good. I hope this Mark Raju and Sai Kumar, Satyanarayana also, they can't swim because they are not responding means they can't swim. Yeah, then we are moving to the next one. Can you juggle? Juggle means I hope you have. మీరు చేతిలో రెండు బాల్స్ తీసుకొని కింద పడకుండా అలా 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 పైన పైన ఎగరేస్తూ ఉంటారు. దాన్ని జగుల్ అంటారు. మీకు దాని బొమ్మ కూడా చూపిస్తాను సో దట్ somebody is making noise. బొమ్మను by Nagaswati. Yeah, she is making it's a French braid actually. Now we are seeing juggle. See the juggle. So can you juggle? No, I can't. With 2 balls also you can't. There are people who are doing more than 5 balls, 4 balls. Without dropping any ball, they play like that in the air. That is juggle. See, this boy is playing with 3 balls. Generally they play with balls. Sometimes some people with some different maybe some rings. Really it is a funny game. They get so much fun when they do like that. So Nagaswati replied she can't juggle. Can somebody juggle like them as I have shown in the pictures? No. So keeping your silence as an your consent. మీరు మౌనం అంగీకార లక్షణం. No, I can't juggle. Yeah, Sairama also is saying I can't. Many people are saying I can't because we don't practice actually. If we practice, I if, can't, sir. yeah, if we practice, definitely we can. But we don't have any practice. That's why we cannot juggle like that. We cannot do. So okay, can you paint? Can anybody paint a wall? So painting is an easy one, but we should have a touch. Can anybody paint a wall? Can you paint a wall? Nobody is saying answer. Can you paint a wall? You cannot. I cannot.
No, I cannot. Now I can't. Okay. It's No, a sir, in I spoken can't. English we use the can't అంటే మన కాంట్రాక్షన్స్ వాడతాం. రైటింగ్ లో అంటే కెనాట్ అని ఎప్పుడు వాడతాం అనేది ఐ హ్యావ్ ఎ డౌట్, బట్ ఐ విల్ లెట్ యు నో టుమారో బై కన్ఫర్మింగ్ ఇట్. జనరల్ గా స్పోకెన్ ఇంగ్లీష్ లో స్పీడ్ గా వెళ్ళడం కోసం కాంట్ అంటారు. లైక్ ఐ డోంట్ నో అంటాం కదా, ఐ డు నాట్ నో అంటే లేట్ అవుతుందని చెప్పేసి. సో కెనాట్ అనగానే కాంట్ అంటారు. యా ఓకే, దేర్ ఆర్ సమ్ మోర్. So can you paint? Can you ride a horse? So what I'm trying to say is, you have to use, to express your ability, you have to use can. మీ దగ్గర ఉన్న టాలెంట్ని చెప్పడం కోసం కెన్ వాడతారు. సపోజ్ డూ యూ నో ఇంగ్లీష్ వేరు, కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్ వేరు. సపోజ్ డూ యూ నో క్రికెట్ వేరు, కెన్ యూ ప్లే క్రికెట్ వేరు. సో అడిగేదాన్ని బట్టి ఉంటుంది. సపోజ్ డూ యూ నో క్రికెట్ అంటే ఎవ్రీబడి సేస్ ఐ నో క్రికెట్. కెన్ యూ ప్లే క్రికెట్ అంటే ఎవరికి ఆటొచ్చో వాళ్ళే చెప్తారు. ఎస్ ఐ కెన్ ప్లే అంటారు, నో ఐ కాంట్ ప్లే అంటారు. సో క్రికెట్ చూసే వాళ్ళందరూ ఐ నో క్రికెట్ అంటారు, డూ యూ నో క్రికెట్ అంటే. దట్స్ వై టు ఎక్స్ప్రెస్ యువర్ ఎబిలిటీ వీ యూజ్ క్యాన్. సో ఇన్ ఫ్యూచర్ అండ్ ఫాస్ట్, హౌ కెన్ యూ ఎక్స్ప్రెస్ దిస్ ఎబిలిటీ? సపోజ్ వెన్ యూ వర్ ఎ చైల్డ్ యూ కుడ్ రన్ వెరీ ఫాస్ట్. దాన్ని కుడ్ అనేది వాడి మనం చెప్పాలి. దాన్ని చూద్దాం ఇప్పుడు. ఐ విల్ ఐ విల్ present my whiteboard. Could you do maths so fast when you were in 10th? What's your answer? Could you do maths so fast when you were in 10th? మీరు 10th లో ఉన్నప్పుడు మ్యాథ్స్ చాలా ఫాస్ట్గా చేసేవాళ్ళ? అయితే మీ ఆన్సర్ ఏంటి? You please answer this question. We are moving to the code. I have very less time. As I promised, I will end it within half an hour. We have only 17 minutes. We have lot of topics. ఇది అయిపోతే షుడ్ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. కెన్ కుడ్ అయిపోతే. యా ప్లీజ్ ఆన్సర్ దిస్. కుడ్ యూ డూ మ్యాథ్స్ సో ఫాస్ట్ వెన్ యూ వర్ ఇన్ 10th? I couldn't. I couldn't. Yeah, no. Nagaswati she's saying I couldn't do maths so fast When I am in 10th. కొంచెం అది When I మార్చాలి. was in 10th. యా చూసారా, ఇది మనం ఇంగ్లీష్ వాడుతుంటే మనకి ఈజీ అవుతుంది, లేదంటే యామే పెడతాం. ఓకే, వెన్ ఐ వాజ్ ఇన్ 10th, ప్లీజ్ కరెక్ట్ ఇట్. ఓకే, వాజ్ పెట్టాలి. యా వెరీ గుడ్. సో మీకు నువ్వు చెయ్యు, మిగిలిన వాళ్ళు ఎవరు లేరా ఫాస్ట్గా చేసేవాళ్ళు? సపోజ్ నేనున్నాను అనుకోండి, నేను చాలా ఫాస్ట్గా చేసేవాడిని, కానీ ఇంటర్కి వచ్చేసరికి భయం వేసింది. ఎస్ ఐ కుడ్, అందుకే బైపీసీ చేరాను. ఎస్ ఐ కుడ్ డూ మ్యాథ్స్ సో ఫాస్ట్ వెన్ ఐ వాజ్, కుడ్ బెటర్ మెన్, దెర్ ఈస్ నథింగ్ చేంజ్. కుడ్ నాట్, కుడ్. వెన్ ఐ వాజ్ ఇన్ 10th. In fact, I got in 10th 87 marks in maths, 85 in science. But I have chosen, but I had chosen BPC. Okay, think about 100 years back. People could not travel by plane. Kada? People could not travel by plane.
ఇంకా ఏమేమి చేయలేరో చెప్పండి. 100 years గో బ్యాక్ 100 years అంటెల్ people could not travel by plane. ఇంకా ఏం చేయలేకుండా ఉన్నారు. ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయి చెప్పండి, అప్పుడు లేకుండా ఉన్నట్టు చెప్పండి. నౌ యు ఆర్ బ్రౌజింగ్. Could not use mobile. యా పీపుల్ కుడ్ నాట్ Use mobile. Used mobile. యూజ్ For కుడ్ use వస్తే చాలు. కుడ్ నాట్ యూజ్ mobile. మొబైల్స్. ఇంకా ఓన్లీ మొబైల్స్ ఏనా? గో బ్యాక్ టు వితౌట్ టెక్నాలజీ. Yeah, think about it. You have only mobile technology. People could not have studies. Yeah, people could not have studies. వాళ్ళ దగ్గర చదువుకోవడానికి చదువులు లేవు, బుక్స్ లేవు. People could not have books. People could not have money, so much money. Could not have vehicles. Yes, that's why they could not travel. Yeah, they could not travel by plane రాసాం. Yeah, they could not have vehicles. నేను పీపుల్ని దే అనుకుంటున్నాను. దే కుడ్ నాట్ హ్యావ్ వెహికల్స్. వెహికల్స్ అంటే మినిమం 3 చక్రాలన్నా ఉండాలి. 2 చక్రాలు అంటే దాన్ని మళ్ళీ మనం వెహికల్ అన్నాం, దాన్ని బైక్ అనో స్కూటర్ అనో స్కూటీ అనో అంటాం. సో వెహికల్ అంటే ఒక ఆటో లేదా ఒక కార్, ఇంకా పైనుంచి ఏదైనా వెహికల్. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెహికల్ అండ్ స్కూటీ. మళ్ళీ మీరు స్కూటీ మీద వచ్చేసి వెహికల్ మీద వచ్చి అనకూడదు. అంటే అది లిమిటేషన్స్ ఉన్నాయి. వెహికల్ అని వాడడానికి మనం కనీసం ఆటోలన్నా వస్తే వెహికల్ అని చెప్పొచ్చు. యా, దే కుడ్ నాట్ హ్యావ్ వెహికల్స్. సో నా పర్పస్ ఏంటంటే కుడ్ ఎలా వాడాలో మీకు చెప్పడం కోసం ఇది చెప్పాను. అంటే ఫాస్ట్లో వాడేటప్పుడు కుడ్ వాడతాం. ఓకే, మీరు ఇంకా ఒక్కొక్కటి అలా తీసుకుంటే బోల్డ్ అని వస్తాయి. దే కుడ్ నాట్ హ్యావ్ బ్యాంక్ అకౌంట్స్. వాళ్ళ దగ్గర బ్యాంక్ అకౌంట్స్ లేవు. ఇంకా డబ్బులు లేనప్పుడు బ్యాంక్ అకౌంట్స్ ఎలా వస్తాయి? ఇస్ దట్ క్లియర్? మీకు అది అర్థమైంది కదా? పీపుల్ కుడ్ నాట్ హ్యావ్ మనీ, పీపుల్ కుడ్ నాట్ హ్యావ్ బ్యాంక్ అకౌంట్స్, పీపుల్ కుడ్ నాట్ హ్యావ్ నాలెడ్జ్. ఏమున్నాయి వాళ్ళ దగ్గర? పీపుల్ కుడ్ హ్యావ్ ఎనర్జీ, పీపుల్ కుడ్ హ్యావ్ గుడ్ ఫుడ్. అది ఉంది వాళ్ళ దగ్గర, బాగా కష్టపడి పని చేయడం. పీపుల్ కుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ ఎనర్జీ, లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. నౌ పీపుల్ కెనాట్ హ్యావ్ నౌ పీపుల్ కాంట్ హ్యావ్ ఎనర్జీస్ మోర్. మన అన్ని ఇప్పుడు అన్ని కెమికల్స్. దట్ టైమ్ నో కెమికల్స్, దే డోంట్ నో ఫర్టిలైజర్స్, యూరియా, పొటాష్ అవన్నీ ఏం లేవు అప్పుడు. జస్ట్ దే యూజ్ వాట్ జంతువుల నుంచి వచ్చిన, యానిమల్స్ నుంచి వచ్చినవన్నీ వాడేవాళ్ళు. ఎక్కువ వాటి మీదనే న్యాచురల్గా పండాయి. ఇప్పుడు యూరియా, డిఏపి, పొటాష్, 2020 ఇవి వేయకపోతే పండవు పంటలు. సో మనం అంతా కెమికల్గా అయిపోయాం. సో ఓకే, కెనాట్ ఎలా వాడాలో మీకు తెలిసింది. ఇప్పుడు ఒకరికి సలహా ఇవ్వాలంటే మనం ఇంగ్లీష్లో ఎలా ఇస్తామో చూడండి. సపోజ్ నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, స్మోకింగ్. మీరు నన్ను ఎలా సలహా ఇస్తారో చెప్పండి. అగైన్ ఐ షేర్ విత్ వైట్ బోర్డ్ సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. ఐ షేర్ మై వైట్ బోర్డ్ విత్ యూ బికాస్ మీకు క్లాస్ రూమ్లో బోర్డు రాసినట్టుగానే ఉంటుంది, అది మీకు కనిపిస్తుంటుంది. ఓకే, యా సపోజ్ ఇది చాలా చిన్నగా ఉంది ఈ బోర్డ్. లెట్ మీ గో దిస్ బోర్డ్. సపోజ్ చూడండి, ఐ స్మోక్ సిగరెట్స్.
మీరు నాకు ఎలా సలహా ఇస్తారు తాగొద్దని? ఐ స్మోక్ సిగరెట్స్. స్మోకింగ్ ఇంజరీస్ టు హెల్త్. యా, వెరీ గుడ్. థ్యాంక్స్ టు సిగరెట్ ప్యాకెట్ అండ్ సినిమా అడ్వర్టైజ్మెంట్స్. స్మోకింగ్ ఈస్ ఇంజూరియస్ ఇంజూరియస్ టు హెల్త్. ఓకే, ఇవి మనం విని సినిమాల్లో బాగా నోటికొచ్చేసింది. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఓకే, స్మోకింగ్ చేయడం వల్ల అది ఆరోగ్యం పాడవుతుందని చెప్పారు. ఇంకా నన్ను నువ్వరే తాగొద్దురా అని చెప్పాలి కదా నాకు యాజ్ ఏ ఫ్రెండ్గా. అలా ఎలా చెప్తారు? అప్పుడేం చెప్పాలంటే యూ షుడ్ నాట్ స్మోక్. ఓకే, యువర్ లంగ్సే కదా పాడవుతాయి. యువర్ లంగ్స్ గెట్ ఇన్ఫెక్టెడ్ లేదా స్పాయిల్డ్, ఇన్ఫెక్టెడ్. మనం ఎలా చెప్తాం? ఈ లంగ్స్ గెట్ ఇన్ఫెక్టెడ్ అని నీకు రాకపోయినా కనీసం యూ షుడ్ నాట్ స్మోక్ అని చెప్పొచ్చు. షుడ్ పెట్టాలి. యూ షుడ్ నాట్ స్మోక్. డోంట్ స్మోక్ అంటే ఏమవుతుందంటే నీకు అది ఒక ఆర్డర్ లాగా అయిపోతుంది. యూ డోంట్ స్మోక్ అంటే తాగొద్దు అని మనం చెప్తే అది సలహాలాగా ఉండదు. యూ షుడ్ నాట్ స్మోక్ అంటే ఇక్కడ సలహా ఇస్తున్నాం అనమాట. ఓకే, తెలుగులో ఎలా చెప్పాలో చూడండి. తాగవద్దు, యూ షుడ్ నాట్ స్మోక్. మీరు తాగితే ఇబ్బంది పడతారన్న మీనింగ్ ఉంటుంది షుడ్లో. మీరు తాగకుండా ఉంటే మంచిదనే మీనింగ్ అనమాట. ఓకే, లెట్ us see. దేర్ ఈజ్ వన్ మోర్. మీకు ఈ షుడ్ అర్థం అవడం కోసం ఇంకోటి కూడా చేస్తాను. పెద్దిరాజు ఇప్పుడే పని నుంచి వచ్చినట్టున్నాడు. యా మిస్టర్ పెద్దిరాజు, వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ విత్ యువర్ అరైవల్. ఓకే, సంబడి సేస్ మై కార్ డజంట్ స్టార్ట్. చూడండి, నా కారు వద్దు, బైక్ పెడదాం. మై బైక్. మీకు బైక్లు అందరికీ ఉన్నాయి కదా, చెప్పండి. మై బైక్ డజంట్ స్టార్ట్. మీరు ఏమేమి చెక్ చేసుకోమని చెప్తారు? నా బైక్ స్టార్ట్ కావట్లేదు. ఏమై ఉంటుంది చెప్పండి. నేను మీకు అరే నా బైక్ స్టార్ట్ కావటం లేదన్నాను, మీరేం చెప్తారు? Check your petrol. ఓకే, అప్పుడు ఏం చెప్పాలంటే ఇంగ్లీష్లో మనం యాక్చువల్గా యూ షుడ్ చెక్ యువర్ పెట్రోల్ లేదా యూ షుడ్ చెక్ పెట్రోల్ అన్నా సరిపోతుంది. ఎవరంటే మళ్ళీ ఎవరన్నా ఓకే, మందే కదా అది కూడా. షుడ్ చెక్ యువర్ పెట్రోల్. ఓకే, షుడ్ పెట్టాలి అంతే. చెక్ యువర్ పెట్రోల్ అంటే కమాండ్ అవుతుంది. షుడ్ పెట్టామనుకోండి సలహాలాగా ఉంటుంది. అంటే ఇది మనకు వచ్చు, కానీ మనం ఎప్పుడు కమాండ్స్ వాడుతున్నాం. సో ఇంగ్లీష్లో షుడ్ అనేది మనం ఇక్కడ వాడాలి. వెరీ నైస్. ఇంకా ఏమేం చెక్ చేసుకోమంటావు? ఉంది, పెట్రోల్ ఉంది, అయినా స్టార్ట్ అవ్వట్లేదు. యూ షుడ్ యువర్ చెక్ కీ. ఓకే, యూ షుడ్ చెక్ యువర్ కీ. నా కీ తిప్పానా లేదో చూసుకోమంటున్నా, అంతేనా? యూ షుడ్ చెక్ యువర్ కీ. దాన్ని మనం వెదర్ టర్న్డ్ ఆన్ ఆర్ ఆఫ్ ఇలా కూడా రాయొచ్చు. వెదర్ అంటే నువ్వు ఆఫ్ చేసావో ఆన్ చేసావో అనే మీనింగ్ వచ్చినప్పుడు వెదర్ వాడతాం. వెదర్ టర్న్డ్ ఆన్ ఆర్ టర్న్డ్ ఆఫ్ అని మీనింగ్ ఇక్కడ. ఇది షార్ట్ కట్ రాశాను, ఇలా అయినా రాయొచ్చు. యా, ఐ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్ మిస్టర్ సాయి. మనకి భావం బాగా మీనింగ్ నాకు అర్థమవుతుంది. నువ్వు ఏం చెప్పాలనుకున్నావా? యూ షుడ్ చెక్ యువర్ కీ. యా, వెదర్ టర్న్డ్ ఆన్ ఆర్ టర్న్డ్ ఆఫ్. ఇంకా చూసుకున్నాను, ఆన్లోనే ఉంది. ఇంకొక బైక్ స్టార్ట్ కావడానికి పోనికి ఏమేమి సమస్యలు ఉంటాయి? ఒకటి పెట్రోల్ అన్నది, పెట్రోల్ చూసాం, కీ కరెక్ట్గానే ఉంది. ఇంకా ప్లగ్ చెక్ చేసుకోవచ్చు. సంబడి ఈస్ సేయింగ్ సంథింగ్. ఎవరో చెప్తున్నారు కానీ నాకు సరిగా వినపడడం లేదు. సంబడి, ఐ డోంట్ నో దేర్ నేమ్. మార్కరేజ్ ఈస్ సేయింగ్ సంథింగ్. మార్కరేజ్ పెద్దగా చెప్పొచ్చు కదా. ప్లగ్ చెక్ చేసుకోవచ్చు. ఏంటో వినపడటం లేదయ్యా, పెద్దగా, బిగ్గర్, లౌడర్. మార్కర్స్ ప్లీజ్ లౌడర్. Yes, I. You should check your plug. Yeah, plug.
అంటే అది కింద ఉంటుందేమో మేబీ, నేను ఎక్కువగా బైక్ వాడలేదు. యా ఈస్ సజెస్టింగ్ అస్ యూ షుడ్ చెక్ యువర్ బైక్ ప్లగ్. యా ఇప్పుడు షుడ్ మీకు అర్థమైంది కదా, ప్లగ్. సో ఎవరికైనా సలహా ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇలా వాడతాం. సపోజ్ మీకు కొన్ని సిచ్యువేషన్స్ ఇస్తాను, మీరు చెప్పండి. యా మీరు చెప్పినండి కరెక్ట్. ఇంకొకడు ఏమంటాడు, ఐ యామ్ బోర్డ్. మీరు నాకు సలహా ఏమిస్తారు? ఐ యామ్ బోర్డ్. ఐ యామ్ బోర్డ్. చెప్పండి దీనికి మీరు సలహా ఏమిస్తారు? ఐ యామ్ బోర్డ్. అంటే బోర్గా ఉంటే మీ ఫ్రెండ్కి ఒక్కరు కూడా సలహా ఇవ్వలేరు అనమాట. You should use mobile. ఓకే అంటే నేను వాడే బోర్ వచ్చేసింది నాకు. ఓకే యూ షుడ్ వాచ్ సమ్ యూ షుడ్ వాచ్ You సమ్ should play in ground. గుడ్ మూవీస్. ఓకే యూ షుడ్ గో అవుట్ సైడ్ అండ్ వాక్. ఎవరో గ్రౌండ్కి వెళ్ళమంటున్నారు. ఓకే యూ షుడ్ గో టు గ్రౌండ్ అండ్ ప్లే. యా ఓకే ఓకే దానికి అలా చెప్పారు. ఇంకొకటి, ద రూఫ్ ఈజ్ లీకింగ్. చూడండి మా ఇంటి కప్పు లీక్ అవుతుంది వర్షానికి. ద రూఫ్ ఈజ్ లీకింగ్. మీరేం చెప్తారు దానికి? యూ షుడ్ You should repair the. యా వండర్ఫుల్. యూ షుడ్ రిపేర్ ఇట్. యా ఓకే. ఇంకా ఐఎమ్ గోయింగ్ స్కై. నేను స్కై జంప్ చేయడానికి వెళ్తున్నాను. నాకు ఎలాంటి సలహా ఇస్తారు? ఐఎమ్ గోయింగ్ స్కైయింగ్. నాకు ఎలాంటి సలహా ఇస్తారు? స్కైయింగ్ అంటే మీకు ఇక్కడ తెలియకపోవచ్చు. జస్ట్ వెయిట్ వన్ మొమెంట్, డెఫినెట్లీ వీ విల్ సీ ఇట్. అది పెద్ద పనేం కాదు, స్కైయింగ్ చూస్తాం మనం ఇప్పుడు. జస్ట్ వెయిట్ ఎ మినిట్. స్కైయింగ్ చూడండి స్కైయింగ్ ఎలా ఉందో. సో మీకు స్కై డైవ్ అంటే ఇదే ఉంటుంది, అంటే మంచుల్లో ఇలా వెళ్ళడాన్ని వాళ్ళు స్కై డైవింగ్ సంథింగ్ అంటున్నారు. స్కైయింగ్ అంటే ఇదే. నేను ఏది ఈ బొమ్మలు చూపించి కూడా అబద్ధం చెప్పడం నాకు కూడా సరిగా తెలియదు, అందుకే నేను చూడాలనే ఉద్దేశంతో వీ హ్యావ్ కమ్ టు సీ ద వెబ్ గూగుల్ ఇమేజెస్. చూడండి దిస్ ఈజ్ స్కైయింగ్. నేను ఇది చేయడానికి రెడీగా ఉన్నాను. ఐఎమ్ గోయింగ్ స్కైయింగ్. వాట్ కుడ్ యూ సజెస్ట్? వాట్ ఈజ్ యువర్ సజెషన్? యూ షుడ్ నేనేం తీసుకెళ్లాలంటారు, లేదా నేనేం జాగ్రత్త తీసుకోవాలంటారు? సో ఆల్ ఇమేజెస్ ఆర్ ద సేమ్. థింక్ చేసి చెప్పండి. If somebody is ready. You should use the oxygen. Yeah, thank you. You should అతను చెప్తుంది చాలా బాగుంది. యూ షుడ్ టేక్ అన్ ఆక్సిజన్. ఓకే యూ షుడ్ యూజ్ అన్నా ఓకే, తీసుకెళ్తే అవసరమైన దగ్గర వాడతాను నేను. యూ షుడ్ టేక్ ఆక్సిజన్ సిలిండర్. సిలిండర్ సీనా వైనా? ఎస్నా? సిలిండర్ విత్ యూ. యా థ్యాంక్ యూ. సిలిండర్ తీసుకెళ్తాను. దెన్ సంథింగ్, ఐఎమ్ లూజింగ్ ఎ లాట్ ఆఫ్ వెయిట్. ఈ మధ్య నేను చాలా వెయిట్ లాస్ అవుతున్నాను. ఐఎమ్ లూజింగ్ ఏ లాట్ ఆఫ్ వెయిట్. వాట్ వుడ్ యూ సజెస్ట్? ఏం చెప్తారు? చాలా బరువు తగ్గిపోయాను. దట్స్ రియల్ ఆల్సో. ఇఫ్ యూ లుక్ ఎట్ మీ you will feel the same. I'm losing a lot of weight these days. What is your suggestion?
You should eat well. యా థ్యాంక్ యూ. యూ షుడ్ ఈట్ వెల్. బాగా తినమని చెప్తున్నావు, తింటాను. ఓకే. ఐ వాంట్ టు గెట్ ఫిట్. నేను ఇప్పుడు కొంచెం బొజ్జ వచ్చింది అనుకోండి, ఇంకా ఫిట్నెస్ సాధించాలనుకుంటున్నాను. వాట్ ఈజ్ యువర్ సజెషన్? ఐ వాంట్ టు గెట్ ఫిట్. ఏం చేయాలి? ఐ వాంట్ టు గెట్ ఫిట్. ఫిట్నెస్ ఉండాలంటే ఏం చేయాలి? You should go to gym. ఓకే. యూ షుడ్ డూ ఎక్సర్సైజెస్. ఇప్పుడు జిమ్లు లేవు కాబట్టి ఎక్సర్సైజ్ చేసుకుని సరిపోతుంది. యా ఓకే. మీకు ఇంకొన్ని సిచ్యువేషన్స్ ఇస్తాను. అందరూ, నాట్ ఓన్లీ నాగస్వాతి, ఆల్ ద స్టూడెంట్స్, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ పార్టిసిపేట్. టు లుక్ ఆఫ్టర్ యువర్ హార్ట్ యూ షుడ్ డాష్. సపోజ్ చూడండి, నేను దాన్ని రాస్తాను, మీకు తెలుస్తుంది. టు లుక్ ఆఫ్టర్ యువర్ హార్ట్. మీరు మీ హార్ట్ని చూసుకోవాలంటే మీరేం చేయాలి? యూ షుడ్ మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు? యూ షుడ్ నాట్. చెప్పండి, ఒకరు హార్ట్ బాగా ఉండాలంటే మీరు ఏం చేయాలి, మీరు ఏం చేయకూడదు? ఈ సెంటెన్స్ పూర్తి చేయండి. యూ షుడ్ నాట్. మీ హార్ట్ బాగా ఉండాలంటే మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు? చెప్పాలి. You should good habits. ఓకే. యూ షుడ్ హ్యావ్ గుడ్ హ్యాబిట్స్. ఓకే, అతను ఒకటి చెప్పాడు. ఇక్కడ చాలా రావచ్చు, అందుకే నేను దాని ఎండింగ్ చేసేసాను. ఇంకా You should not bad habits. ఓ వండర్ఫుల్. యూ షుడ్ నాట్ హ్యావ్ బ్యాడ్ హ్యాబిట్స్. చాలా బాగా చెప్పావయ్యా. ఒకే విషయాన్ని ఇలా చెప్పొచ్చు అని మాకు ఇప్పుడే అర్థమైంది. నేను కొత్తగా ఆలోచిస్తున్నాను. యూ షుడ్ నాట్ హ్యావ్ బ్యాడ్ హ్యాబిట్స్. నీ దగ్గర బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు. వండర్ఫుల్. యూ షుడ్ హ్యావ్ గుడ్ హ్యాబిట్స్ ఉండాలి. ఓకే. టు బీ హ్యాపీ ఇన్ లైఫ్ నేనేం చేయాలి? యూ షుడ్. ఒకడు ఏం చేయాలి, ఇంకొకడు ఏం చేయకూడదు? యూ షుడ్ నాట్. ఈ రెండు ఫిల్ చేయండి. You should reach your goals. ఓకే. యూ షుడ్, మరి అప్పుడు వర్క్ హార్డ్ అనాలి కదా. యూ షుడ్ వర్క్ హార్డ్ టు రీచ్ యువర్ గోల్స్. నేను కొంచెం మాడిఫై చేస్తున్నాను. యా, యూ షుడ్ వర్క్ హార్డ్ టు రీచ్ యువర్ గోల్స్. ఇక్కడ యూ షుడ్ నాట్. థింక్ ఆఫ్ ఇట్. యూ షుడ్ నాట్. యూ షుడ్ నాట్ ఏం చేయకూడదు హ్యాపీగా ఉండాలంటే? యూ షుడ్ నాట్ ఫైట్ విత్ అదర్స్. FI చేసి అంతేనా? ఇతరులతో మనం గొడవ పడితే మన హ్యాపీనెస్ దొబ్బుతుంది. డూ యూ అండర్స్టాండ్ దిస్? డూ యూ అగ్రీ విత్ మీ? Yes, sir. ఆ టయానికి మనం గెలవచ్చు, కానీ తర్వాత అయినా మన మైండ్లో ఉంటుంది, అనవసరంగా వీడితో గొడవ పెట్టుకున్నానరా బాబు అని. అక్కడ గెలుపు ఓటములు ముఖ్యం కాదు. ఏముంది, ఆ ఒక్క నిమిషానికి ఒక దెబ్బ ఎక్కువ కొడతావు నువ్వు వాడిని. నువ్వు 3 దెబ్బలు కొడితే వాడు ఒక దెబ్బ అయినా కొడతాడు కదా. మేబీ ఈజ్ ఎ వీక్, బట్ డెఫినెట్లీ హీ విల్ ఫైట్ బ్యాక్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. చూడండి, పిల్లిని ఇంట్లో వేసి కొట్టినా కానీ అది మీదకి వచ్చేస్తుంది. మరి ఎంత వీక్ అయినా వాడిని 4 దెబ్బలు కొడతాం బలవంతులం, వాడు బలహీనుడు ఒకటైనా కొడతాడు. సో టు బీ హ్యాపీ ఇన్ లైఫ్ యూ షుడ్ వర్క్ హార్డ్ టు రీచ్ యువర్ గోల్స్. యూ షుడ్ నాట్ ఫైట్ విత్ అదర్స్. ఇంకా చాలా ఉంటాయి. యూ షుడ్ నాట్ డ్రింక్ ఆల్కహాల్ అనో, లేదా యూ షుడ్ నాట్ స్లీప్ మోర్ అనో. ఎన్ని చెప్పినా కరెక్టే అవుతాయి. అది ఎవరి ఫీలింగు, ఎవరి ఒపీనియన్ వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది. సో దేర్ ఈస్ నో ఫిక్స్డ్ ఒపీనియన్. ఇంకోటి చెప్పండి. ఐ థింక్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ది లాస్ట్ వన్. టు లెర్న్ ఎ లాంగ్వేజ్ అంటే ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడానికి. టు లెర్న్ ఎ లాంగ్వేజ్
యూ షుడ్ నాట్. దీన్ని ఫిల్ చేయండి. మీరు ఏం చేయాలి, మీరు ఏం చేయకూడదు. మీరు ఏదైనా కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారు, టు లెర్న్ ఏ లాంగ్వేజ్, అది ఏదైనా కావచ్చు. చెప్పండి. టు లెర్న్ ఏ లాంగ్వేజ్ యూ షుడ్. ఏం చేయాలి మీరు ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే? ప్లీజ్ సంబడి ఆన్సర్ ఇట్. దెర్ ఆర్ మెనీ పీపుల్ ఐ థింక్ ఇన్ ఆన్లైన్. Yeah, there are You many. should watch English movies. Wow, you should watch English movies. Yeah, good man. You should watch English movies. Thank you. You should watch English movies. ఏం చేయకూడదు? You should not serials. You should not. Serials. You should not serials. లేడీస్ ఉపయోగపడుతుంది సార్. You should not watch serials. ఏమో సీరియల్స్ లో కూడా ఇంగ్లీష్ సీరియల్స్ చూస్తే లాంగ్వేజ్ వచ్చింది కదా. అవి రాలేదు సార్ ఇంకా. ఓకే ఓకే. You should not suppose you should not speak more in your language. You should not speak much in Telugu. నువ్వు వేరే భాష నేర్చుకోవాలనుకున్నప్పుడు నువ్వు కొంచెం తెలుగు తక్కువ మాట్లాడాలి. యూ షుడ్ నాట్ స్పీక్ మోర్ తెలుగు అంటే సరిపోతుంది కదా. మచ్ ఏంటి? యూ షుడ్ నాట్ స్పీక్ మోర్ తెలుగు. ఓకే, తెలుగు లాంగ్వేజ్ కాబట్టి మనం క్యాపిటల్ లెటర్ పెట్టాలి. యూ షుడ్ నాట్ స్పీక్ మోర్ తెలుగు. యూ షుడ్ వాచ్ మోర్ ఇంగ్లీష్ మూవీస్, ఇంగ్లీష్ వెబ్సైట్స్, ఇంగ్లీష్ వీడియోస్, ఇంగ్లీష్ స్పోకెన్ ట్యూటోరియల్స్, యూట్యూబ్ వీడియోస్, ఇలా ఎన్నైనా చెప్పచ్చు. ఓకే, అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ టుడేస్ టాపిక్. ఒక షుడ్ చూసాం బాగా, కెన్ కుడ్ కూడా చూసాం. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ నౌ. సో ఎక్కువ దోడి కూడా లాగడం ఐ డోంట్ వాంట్ టు డ్రాగ్ ఇట్ అండ్ మేక్ ఇట్ వెరీ బోరింగ్. సో మనం తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకున్నాం అనిపించాలి. ఇక ఇంకా కావాలనుకున్నప్పుడు క్లోజ్ అయిపోవాలి. అలా ఉంటే మనకి ఇంకా నేర్చుకోవాలనిపిస్తుంది. లాగేసి ఇంకా మనకి బోర్ వచ్చేసి నెక్స్ట్ టైం అమ్మో ఇంగ్లీష్ సారు టైం 3 అంటాడు 4 దాకా తీసుకుంటాడని చెప్తే ఇంకెవరు జాయిన్ అవ్వరు. నాకు కూడా దట్ ఈస్ ఎ వెరీ సాడ్ థింగ్. సో డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ కెన్, కుడ్ అండ్ షుడ్? మిగిలిన ఇంకో క్లాస్లో చూద్దాం. ప్రాబబ్లీ టుమారో ఐ విల్ ఫినిష్ ఇట్. మిగిలి ఉన్నాయన్నీ చెప్పేస్తాను రేపు. మనం కూడా చెప్పడం అంటే మీరు చెప్తూనే నేను ఇంటరాక్షన్ లాగా ఉంది. ఇదేదో నా మైండ్లో ఒక్కటినే చెప్పట్లేదు. యా మిస్టర్ మార్క్రాజ్, యు ఆర్ విజిబుల్. యు ఆర్ లుకింగ్ సో హ్యాండ్సమ్. గుడ్. యా, ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ యూ కెన్ ఆన్ యువర్ వీడియోస్ సో దట్ యూ విల్ సీ వన్ బై వన్. నేను ఒక్కనే కాదు, మీరందరూ మిమ్మల్ని చూసుకోవచ్చు. At present you are seeing me, you are watching me as a video. If you turn on your video, everybody can watch the opposite person. Suppose Sai Kumar is there, he is showing only mask. Markraj is showing he is sitting on the bike and just smiling. Krishna means he is Ramakrishna. He is showing only his name. Nagaswati, I don't know how she looks like. Maybe if you are comfortable you can on your videos. There is nothing wrong. We can trust our students. Okay, don't think they screenshot it and they do some bad. No, I always have so much trust on our students. Nobody do like that. Yeah, our students are very friendly and everybody has so much trust among all ours. మనం అందరం మనమే నమ్మకం ఉంది, మనం ఫోటోలు తీసి అలా షేర్ చేయడం ఏమి ఉండదు. మహా అయితే మన గ్రూప్లో పెట్టుకుంటాం కానీ బయటికి పబ్లిక్ ఏమి ఇవ్వం కదా. ఆ నమ్మకం అయితే మీకు ఉంది కదా ఒకరి మీద ఒకరికి. సో మన ఫ్రెండ్ మన క్లాస్లో ఒక అమ్మాయి అలా ఇబ్బంది పడ్డం లేదా ఒకటి ఇబ్బంది పెడుతున్నా మనం చూడం, మనం అలాంటివి చేయం.
ఇప్పటి వరకు అలాంటి ఈ 2 ఇయర్స్‌లో నా దగ్గరికి ఏది రాలేదు. సార్ నా ఫోటోని ఈడు వాళ్ళకి షేర్ చేశాడు. పలానా, పలానా కాలేజీ వాళ్ళు నా ఫోటోని ఎలా షేర్ చేశారు. నో. అలాంటియి అసలు ఎవరు చేయరు మన కాలేజీలో. ఐ ఐ కీప్ సో మచ్ ట్రస్ట్ ఆన్ దెమ్. అలా ఉండబట్టే మనం ఇప్పటికీ చాలా మంచిగా మన కాలేజ్ రన్ అవుతుంది. వీఆర్ వెరీ హ్యాపీ విత్ దట్. మనలో ఉన్న దాంట్లో మనం చాలా సంతృప్తిగా ఉన్నాం. నేర్చుకున్న దాంట్లో ఇంకా వీఆర్ స్ట్రైవింగ్ సో మచ్ ఫర్ లెర్నింగ్ మోర్. డెఫినెట్లీ నాకు తెలిసిపోతుంది మీ ఇంట్రెస్ట్. ఈ ఇంగ్లీషు దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎండింగ్ ఇన్ 2 months. మీకు ఈ సెమిస్టర్ తర్వాతకి ఇంగ్లీష్ ఉండదు. కానీ సిలబస్తో పాటుగా మీకు కావాల్సిన స్కిల్స్ షుడ్ కానీ, కెన్ ఎలా వాడాలి, షుడ్ అసలు లెటర్ ఎలా రాయాలి, సింపుల్గా 1 by 1 వారానికి 2 క్లాసులే ఉంటాయి. ఖచ్చితంగా నేను ఈ 30 రోజుల్లో అదే సెమిస్టర్ మొత్తంలో నాకు 30 క్లాసులు వస్తాయి. ఖచ్చితంగా అప్పుడప్పుడు మీకు అవసరమైన ఇంగ్లీష్ మొత్తం ఇచ్చేస్తాను. ఐ విల్ హెల్ప్ యూ డెఫినెట్లీ. ఐ విల్ బీ విత్ యూ. మీతో ఉండి ఖచ్చితంగా మీకు సాయం చేస్తాను. ఇంకేమైనా డౌట్లు ఉంటే అడగండి, లేదంటే వీ విల్ ఎండ్ దిస్ సెషన్. సో యూ కెన్ యూజ్ యువర్ చాట్ బాక్స్ ఆల్సో. డౌట్స్ ఏం లేకపోతే ఇక్కడ నో డౌట్స్ అని రాయొచ్చు. నేను కూడా వాడుతున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఓకే రైట్ హియర్. అక్కడైనా రాయొచ్చు, లేదా మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు. లేదా అందరం సైలెంట్గా ఉంటే నేను ఎండ్ చేసేస్తాను. ఐ విల్ ఎండ్ దిస్ సెషన్. వాట్ డూ యూ సే? ఒకరన్నా చెప్పండి. సో నో డౌట్స్ ఆర్ డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? క్యాన్, కుడ్ అండ్ షుడ్, ఈ మూడిటి మీద. క్యాన్, కుడ్, షుడ్. Sai Kumar, do you have any doubts? Nobody is talking. No doubts. You don't have doubts. Remaining Nagaswati, Ramakrishna, Sai Rama, Mark Raj, Pediraju. Pediraju, I am feeling very happy. Pediraju, you are attending today. Yes, Pediraju has left the meeting. Yeah, Sai Rama. No doubt, sir. No doubts. So, considering all the persons have satisfied with this lesson, I am closing this session and have a great day. We will meet tomorrow at the same time. At least I will take 2 o'clock tomorrow exactly. I will prepare early today. So tomorrow 2 p.m. to 3 p.m. our class will be there. Until then, take care. Bye bye. Enjoy.